కుంభరాశి వారికి ఫిబ్రవరి 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కుంభరాశి వారికి రవి యొక్క గోచారం తీసుకున్నట్టయితే వ్యయస్థానంలో 12వ తారీఖు 12 రోజుల పాటు, తదుపరి నెల అంతా కూడా జన్మంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు రవి. అందుచేత రవి వ్యయస్థానంలో కానీ జన్మస్థానంలో కానీ శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలడు. రెండిట్లోనూ కూడా అనారోగ్యాలు ఖచ్చితంగా చూపిస్తూ ఉన్నాయి. అలాగే ఆదాయం తగ్గటము, మంచి ఆలోచన రాకపోవటము, కోపం ఎక్కువగా ఉండటము ఇత్యాది అన్నీ కూడా మనకి రవి వల్ల సంచారం వల్ల తెలుస్తూ ఉన్నాయి. అలాగే బుధుని యొక్క సంచారం కూడా వ్యయంలోనూ ఒక 9 రోజుల పాటు, తదుపరి నెలంతా కూడా జన్మంలోను, ఈ 2 జాగాల్లోనూ కూడా బుధుని యొక్క సంచారము శుభప్రదమైన ఫలితాలను ఇవ్వజాలదు. బుద్ధి సరిగా పనిచేయకపోవటము, ఆదాయం రాకపోవటము, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోవటము, వృధా ఖర్చులు అయిపోవటము, అది సక్రమైన ఖర్చు కాదండి, వృధా ఖర్చులు అవ్వటము, ఈ విధమైనటువంటి వ్యాపారం సరిగా సాగకపోవటము, ఇట్లాంటివన్నీ కూడా వ్యయస్థానంలోనూ జన్మంలోనూ సంచరించేటప్పుడు బుధుని యొక్క ఫలితాలు కూడా సుమారుగా రవి ఫలితాల్లాగే ఉంటాయి. ఈ విధమైన ఫలితాలే రవి బుధులు కలిసి ఇస్తున్నారు. ఇకపోతే ద్వితీయ స్థానంలో శుక్ర భగవానుడు సంచరిస్తూ ఉన్నాడు. అంటే మీనరాశిలో ద్వితీయ స్థానంలో శుక్ర భగవానుడు చాలా చక్కటి ఫలితాలు ఇస్తాడు. కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. ఆదాయం రావడానికి ఆయన వంతు సహకారాన్ని పూర్తిగా సహకరిస్తూ ఉంటారు. అలాగే మాటలో చాలా చక్కటి అమృతం కృషి ఎలా మాట్లాడగలుగుతారు. ఇదంతా ఒక విధమైనటువంటి భగవత్ సంకల్పం. అలాగే శుక్ర భగవానుడు ద్వితీయంలో ఉండటం ద్వారా పిల్లలకి మన లలిత కళ సంగీతం పాడడంలో కానీ, నృత్యంలో కానీ, డ్యాన్స్లో కానీ ఇట్లాంటి లలిత కళల్లో ఇందులో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది. అలాగే రాహు ద్వితీయంలో కూడా సంచారం చేస్తూ ఉన్నాడు, అదే మీనరాశిలో. ఆయన ఆ కుటుంబంలో కలతలకి కారణమవటము, ఆ విషక్రిముల వల్ల కొంచెం ఇబ్బందులు కలగటము, ఇట్లా మద కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలన్నీ విజృంభించటము, కుటుంబంలో ఎవరికే అప్రశాంతంగా ఉండకుండా చేస్తూ ఉంటాడు ఈయన. ఆయన శుభాన్ని కలగజేస్తూ ఉంటే ఈయన ఈ విధంగా చేస్తూ ఉంటాడు, ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. ఇక్కడ ఒక 4 రోజుల పాటు వక్రంలో ఉన్నప్పటికీ తదుపరి అంతా కూడా రుజుమార్గంలో సంచారం చేస్తూ ఉన్నారు. మొత్తం మీద ఆయన వక్రగతిలో ఉన్న రుజుమార్గంలో సంచరిస్తూ ఉన్నా మీకు గురువు వల్ల ఏ విధమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు కనిపించవండి. 4వ స్థాన సంచారం వల్ల కూడా మీకు ఏ విధమైన ఫలితాలు ఉండవు. చేత కొన్ని సౌఖ్యాలన్నీ కూడా అన్నీ ఉండి కూడా అనుభవించలేనటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అంచేత కొంచెం ముఖ్యంగా తల్లిగారితో మనకున్న అనుబంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మనం ఆవిడేదో పెద్ద వయసు, ఆవిడ ఏదైనా మాట అనొచ్చు, మనం లేకపోతే మనం ఫీల్ అయిపోతూ ఉండొచ్చు. అవన్నీ తగ్గించుకొని ఆవిడతో అనుకూలంగా ఉంటేనే బాగుంటుంది. ఈ విధమైన పరిస్థితులన్నీ గురువు చతుర్థ సంచారంలో కలుగుతూ ఉంటాయి. ఇకపోతే 5, 6 స్థానాల్లో కుజుని యొక్క సంచారం జరుగుతున్నదండి. 5, 6 స్థానాల్లో కుజుని యొక్క సంచారం మాత్రం 6వ స్థానంలో కొంచెం శుభప్రదమైన ఫలితాలు ఉంటాయి. 6వ స్థానంలో అక్కడ 9వ తారీఖు నుండి నెలాఖరు వరకు ఉంటాడు. ఆ కాలంలో మాత్రం 6వ స్థానంలో 5వ స్థానంలో 9వ తారీఖు నుంచి ఉంటారు. 8వ తారీఖు వరకు మాత్రం 6వ స్థానంలో ఉంటారు. ఆ 6వ స్థానంలో 8వ తారీఖు వరకు ఉన్నటువంటి రోజుల్లో మాత్రం మీకు చక్కటి ఫలితాలన్నీ మనకి కుజులు అందిస్తూ ఉంటారు. అక్కడ ఏంటంటే ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు రావటమైనా ఉంటే వస్తాయి, మనం అప్లై చేస్తే మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే అందరితో స్నేహంగా ఉండడం జరుగుతుంది. ఈ విధమైన సంతోషకరమైనటువంటి వాతావరణం కల్పిస్తూ ఉంటాడు 6వ స్థానంలో ఉన్నప్పుడు. 5వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రము కొంచెము కుటుంబంలో అంటే మన పిల్లల విషయంలో వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము, ఆటల మీద పెరగటము, చెడు స్నేహాలు చేయటము, ఆటల్లో దెబ్బలు తగిలించుకోవటము,
ఇట్లాంటివన్నీ కూడా మనకి 5వ స్థానంలో ఉన్నప్పుడు కుజుని యొక్క ప్రభావం ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే 8వ స్థానంలో, అష్టమ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి. కేతు యొక్క సంచారం అష్టమ స్థానంలో జరుగుతున్నప్పుడు శుభప్రదమైన ఫలితాలన్నీ ఇవ్వజాలడు. అక్కడ మనకి హఠాత్తుగా ఏవో దుర్వార్తలు వినటము, పెద్ద దుఃఖం రావటము, కొంతమందికి హఠాన్ మరణం కలగటము, ధన నష్టం కలగటము, కలహాలు, ఇట్లాంటి దుష్ప్రభావాలన్నీ కూడా మనకి కేతువు ఇక్కడ అష్టమ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటాయండి. ఇవన్నిటినీ కూడా మనం ఈ విధంగా చెప్పుకున్నట్టయితే మనకి ఈ రాశి వారికి మొత్తంగా చెప్పుకోవాలి అంటే ఒక్క శుక్రుడు పరిపూర్ణంగా కనిపిస్తూ ఉన్నాడు, ఒక్క కుజుడు పాక్షికంగా కాస్త సహకరిస్తూ ఉన్నారు. ఇంకంతకంటే చెప్పుకోదగినవి ఏవి లేవు. ఎక్కువ గ్రహాలు మాత్రం కొంచెం ప్రతికూలంగానే ఉన్నాయి. మనకు చెప్పాలి అంటే 2 గ్రహాలు, రెండో గ్రహం కూడా పూర్తిగా చెప్పుకోవడానికి లేదు. అంచేత కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయము అంటే మాట విషయంలోనూ, రోడ్డు మీద వాహన శోధనం చేసేటప్పుడు, నడిపేటప్పుడు, ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఎదరవారితో తగు జాగ్రత్త తీసుకొని ఆచితూచి మాట్లాడటము, ఆచితూచి ఖర్చు పెట్టడము, ప్రతిదీ ఆచితూచి అనేది గుర్తుపెట్టుకోండి. చేసుకున్నట్టయితే మనం వీటి నుంచి కొంచెం బయటపడే అవకాశం ఉంటుంది. ఎలాగూ రోజు కొద్ది నిమిషాల పాటు మనం నవగ్రహ జపాలు చేసుకుంటూనే ఉన్నాము. దాంతో పాటుగా ఈ మాసంలో 2 విశేషమైన పండుగలు మనకు వస్తూ ఉన్నాయి. ఒకటి 4వ తారీఖున రథసప్తమి వస్తుంది. ఆయన నవగ్రహాలకి రాజు కాబట్టి నవగ్రహాల యొక్క దోషాలని కూడా తగ్గించడానికి సమర్థుడు, అయిన ఆరోగ్యం పెంచడానికి సమర్థత కలిగినటువంటి వాడు కాబట్టి ఆ రథసప్తమి రోజున ప్రత్యేకంగా సూర్యుడి భగవాను గురించి ఒక 10 నిమిషాలు ఖర్చు పెట్టండి. ఆయన గురించి ఏ పుస్తకం చూసైనా సరే, నోటికి వచ్చినా సరే సూర్య నమస్కారాలు చేయగలిగితే మరీ మంచిది. ఇంట్లో ఆడవారు చేసే పని ఆడవారు చేస్తారు. వారు ఏదో పాలు పొంగించడం సూర్యభగవానికి ఎదురుగా బయట ఆరుబయట ఇవన్నీ చేస్తుంటారు, వారు చేస్తారు. మగవారుగా మీ కర్తవ్యాన్ని కూడా మీరు చేయండి. ఆరోగ్యం బాగుంటుంది. పరిస్థితులన్నీ మిగతా గ్రహాలను కూడా అదుపులో పెట్టగల సమర్థులు కాబట్టి ఆయన అది చేయండి. అట్లాగే మనకి మహాశివరాత్రి కూడా వస్తున్నది. ఆ మహాశివరాత్రి పర్వదినాన్ని కూడా మీరు శివుడి గురించి మనం చెప్పవలసింది ఏముందండి? నవగ్రహ దోషాలే కాదు, మనం చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా హరించేటటువంటి వాడే కాబట్టి హరుడు. అంచేత తప్పకుండా ఆ రోజున ఆ శివుడిని దర్శనం చేసుకోండి. కాసిన పాలు నీళ్లు ఆయన శిరస్సును పోయండి. తర్వాత ఒక బిలవపత్రాన్ని ఎక్కడో అక్కడ సంపాదించి ఆయన శిరస్సును పెట్టండి. ఆ విధంగా శివుడి యొక్క నామస్మరణ, ఆయనకు సంబంధించినటువంటివి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చదువుకోండి. చాలా శుభం జరుగుతుంది. ఇవి సంవత్సరానికి ఒకసారి వచ్చేవి. మనం రోజు పూజ చేసేది రోజు ఉంటుంది. ఈ సంకటహార చతుర్థి ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా చాలా పవిత్రమైనటువంటివి, కానీ అవి ప్రతి నెల వచ్చేటటువంటివి. కానీ ఇప్పుడు ఈ నెలలో మనం చెప్పుకునేటువంటి సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి రథసప్తమి మరియు ఈ మహాశివరాత్రి, వీటిని తప్పకుండా ఆచరించి మీరు సర్వశుభాలు పొందండి. శుభం భూయాత్.